విశాఖ జిల్లాలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. కలెక్టరేట్లో ఈ రోజు ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కలెక్టరేట్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. విశాఖ జిల్లాలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఇప్పటివరకు కూడా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా పార్టీల నుంచి అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఇక ఈరోజు మంచి రోజు కావడంతో మరికొంతమంది తమ నామినేషన్లను దాఖలు చేసేందుకైతే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఉమ్మడి విశాఖ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్నాము. ఈరోజు భారీ నామినేషన్లు అయితే దాఖలు చేస్తున్నారు. ప్రధానంగా అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పార్లమెంటు సభ్యులు ఇద్దరూ కూడా ఈరోజే నామినేషన్ దాఖలు చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడంతో కలెక్టరేట్ వద్ద సందడి వాతావరణం అయితే నెలకొని ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న బొత్స ఝాన్సీ లక్ష్మి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేస్తామని చెప్పారు. పార్టీ కార్యాలయం నుంచి బీచ్ రోడ్లోనే ఈ ర్యాలీ వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే భారీగా కాకుండా సింపుల్గా తనకు ముఖ్యమైన అనుచరులతోనే ఈ ర్యాలీని నిర్వహించాలని కూడా బొత్స వర్గీయులు భావించారు. అందుకు అనుగుణంగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మధ్యాహ్నం 12-1 గంట మధ్యలో బొత్స ఝాన్సీ కుటుంబ సభ్యులతో పాటుగా పార్టీలోని ముఖ్య నాయకులందరితో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేయనున్నారు. విశాఖ నగరంలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఒక ర్యాలీని నిర్వహిస్తూ ఈ నామినేషన్ పర్వానికి ఆయన శ్రీకారం చుట్టారు. భారీ ఎత్తున ర్యాలీతో కలిసి ఇక్కడికి రావాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక నామినేషన్ ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ప్రస్తుతం మనం కలెక్టరేట్ వద్ద చూస్తున్నాము. చుట్టూ కూడా భారీ ఎత్తున ఆయా పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. దీంతో పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. భారీ ఎత్తున బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరిని కూడా పోలీసులు అనుమతించని పరిస్థితి. కలెక్టరేట్లోకి అభ్యర్థులతో పాటుగా ముందుగా అనుమతి తీసుకున్న 5 సభ్యులను మాత్రమే అభ్యర్థితో పాటుగా నామినేషన్ వేయడానికి పంపిస్తున్నారు. ఈ రూల్స్ను మటుకు పోలీసులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. మరోవైపు కలెక్టరేట్ చుట్టుపక్కల అంతా కూడా అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం కావటం, అలాగే ఆసుపత్రులు అన్నీ కూడా ఎక్కువగా ఉండటంతో రోగులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ట్రాఫిక్ను కూడా నియంత్రించాలని పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ నామినేషన్కు సంబంధించి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు అయితే అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం విశాఖ కలెక్టరేట్ వద్ద సందడి వాతావరణం అయితే నెలకొంది. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.